ఒక సిక్కుల ఇల్లు ఉంది. వాళ్ళు ఇల్లు అనుకూలంగా ఉండేవారు. ఆ సిక్కుల ఇంట్లో ఒక చిన్న అమ్మాయి పదే పదే ఈ ముస్లింల ఇంటికి వస్తూ పోతూ ఉండేది. ఈ ముస్లింలు ఆ అమ్మాయిని అల్లారు ముద్దుగా బాగా చూసుకునేవారు. వాళ్ళు ఏదైనా తినేది కానీ తాగేది కానీ ఆ పాపకు బాగా తాపించేవారు. ఆ పాప ప్రతిరోజు ఎక్కువ టైము ఆ ముస్లింల ఇంట్లోనే గడిపేది. అలాగలాగా వాళ్ళు ఉదువు చేసుకునేటప్పుడు చూసి వాళ్ళతో పాటు ఈ పాప కూడా ఉదువు చేసుకునేది. వాళ్ళు నమాజ్ చేసేటప్పుడు ఈ పాప కూడా వంగటము లేయటము వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేసేది. అలాగా ఒక 6-7 సంవత్సరాలు అయిన తర్వాత ఆ అమ్మాయి సూరాలు నేర్చుకొని పర్ఫెక్ట్గా రుజు నమాజ్ చేసేది. తర్వాత ఖురాన్ కూడా నేర్చుకునేది. అలాగలాగా ఆఖరికి ఆ అమ్మాయి వాళ్ళకే ఆ ముస్లింలకే హదీసులు వినిపిస్తూ వాళ్ళకే తాలీం చేస్తూ వినిపించే లెవెల్కు ఆ అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు రాగానే వాళ్ళు తల్లిదండ్రులు సిక్కుల అమ్మాయి కదా, సిక్కుల తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఆ పెళ్ళి నిర్ణయించుకొని ఆ పెళ్ళి జరుగుతుంది. అప్పుడు ఈ ముస్లింల ఇంట్లో అందరూ కూడా ఈ పాప చిన్నప్పటి నుండి కూడా మన ఇంటికి వస్తూ పోతూ మనతో పాటు నమాజ్ చేస్తూ ఖురాన్ చదువుతూ హదీసులు చదువుతూ మనకంటే మంచి స్థితిలోకి అల్లాహ్ తాలా ఆ అమ్మాయిని తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని హిందువులకు ఇచ్చి పెళ్లి చేస్తున్నారని చెప్పి వాళ్ళందరూ కూర్చొని మసూరా చేసుకొని మనం కూడా ఏదైనా ఒక గిఫ్ట్ ఇద్దామనుకొని ఒక పట్టు చీర తెచ్చి ఆ పట్టు చీర లోపల ఖురాన్ పెట్టి దాన్ని ప్యాక్ చేసి అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చేశారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మేమిచ్చే గిఫ్టు అమ్మాయి తల్లిదండ్రులు కానీ అబ్బాయి తల్లిదండ్రులు కానీ ఎవరు చూడకూడదు అని వాళ్ళ దగ్గర వాదా తీసుకున్నారు. తర్వాత ఆ అమ్మాయి ఆ పెళ్లి కొడుకు ఇంటికి వెళ్ళిపోయింది, అత్తగారింటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ భర్త ఉద్యోగం చేస్తాడు. ప్రతిరోజు ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వస్తాడు. ఆ అమ్మాయి వాళ్ళకు తెలియకుండా ఒక చిన్న రూమ్లో నమాజు వేళలకు నమాజును వదిలిపెట్టకుండా నమాజు చేస్తున్నది. అలాగలాగా జరుగుతున్నది. కొంతకాలం తర్వాత భర్తకు జబ్బు వచ్చిన తర్వాత ఒక హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్లో కొన్ని రోజులు ట్రీట్మెంట్ చేశారు. అది బాగాకపోతే వాళ్ళు ఒక పెద్ద హాస్పిటల్కు వాళ్ళు రాసి పంపించారు, ఫలాని హాస్పిటల్కి పోమని చెప్పి. ఆ హాస్పిటల్కి పోయిన తర్వాత అక్కడ అన్ని టెస్టులు అన్ని పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు నీకు క్యాన్సర్ వచ్చినదని వాళ్ళు చెప్పారు. అప్పుడు అతను భయపడిపోయి ఏమి చేసేది లేక ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు చెప్తే భయపడుతుంది అని చెప్పకుండా అలాగనే ఉద్యోగం చేస్తూ పోయాడు. అలాగా కాలం గడుస్తుంది. కొద్ది రోజులకు మరీ బలహీనమైపోయినాడు. భార్య అడిగింది, నీకు ఏం జబ్బు వచ్చినది, నువ్వు ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు, ఏమిటి చెప్పమని అడిగాడు. క్యాన్సర్ అని చెప్తే భార్య భయపడుతుందని చెప్పి క్యాన్సర్ అని చెప్పలే. ఆ భార్యకు అర్థమైపోయింది, ఇదేదో పెద్ద జబ్బు వచ్చినాడు, నేను భయపడతానని చెప్పి చెప్పలేకున్నాడు అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసింది, ఆ పట్టు చీరను ఓపెన్ చేసి చూడగానే ఆ పట్టు చీర లోపల ఆ ఖురాన్ చదివి ఒక జగ్గులో నీటిని దమ్ చేసి ఆ నీళ్ళని ఆయనకు డైలీ వెళ్ళేటప్పుడు ఒక బాటిల్లో పోసేది. భర్తతో చెప్పేది, నీకు ఎప్పుడైనా దప్పికెళ్తే ఈ నీళ్లు తప్ప వేరే నీళ్లు తాగవద్దు, ఎప్పుడైనా సరే ఈ నీళ్లు తాగుతూ ఉండు. తర్వాత నీకు ఒకవేళ ఈ జబ్బు బాగైతే నేను చెప్పిన మాట వింటావా? భర్త అన్నాడు, సరే వింటాను, నువ్వు చెప్పిన మాట నేను వింటాను అని చెప్పేశాడు. ఆ తర్వాత ఆ నీళ్లు తాగుతూ కొంతకాలం 2-3 నెలలు గడిచిన తర్వాత మామూలుగా యథాస్థితికి వచ్చి ముందు కంటే బాగా ఆరోగ్యంగా తయారైనాడు. ఆ అమ్మాయి అడిగింది, ఎలా ఉంది నీకు ఆరోగ్యం? బాగుందని చెప్పాను.
మళ్ళీ నీకు ఏ డాక్టర్ అయితే చూశాడో నీకు ఏమి జబ్బు ఉందని చెప్పాడో అది నీకే తెలుసు, నాకు నువ్వు చెప్పలే. అక్కడికి పోయి టెస్టింగ్లు చేసుకోమని చెప్పింది. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అతను అన్ని టెస్టులు చేపియంగా డాక్టరే స్టన్ అయిపోయి, ఈ టయానికి ఇతను చనిపోయి ఉండాలి, లేకపోతే ఇంకో స్థితిలో ఉండాలి, ఇతను ఏంది ఇంత ఫైల్ లాగా బాగా వచ్చాడు అని చెప్పి, నువ్వు ఏమి ట్రీట్మెంట్ చేసావు అని చెప్తే, నేను ఏమి ట్రీట్మెంట్ చేయలేదు, నా భార్య ప్రతిరోజు నీళ్ళు ఇస్తుంది, ఆ నీళ్లు తాగినాను అని చెప్పారు. ఆ తర్వాత ఇంటికి వచ్చాడు. ఆ భార్య అడిగింది, నీకు ఆరోగ్యం బాగైతే నేను చెప్పిన మాట వింటానని చెప్పావు కదా అని చెప్పి, ఆమె చిన్నప్పటి నుంచి జరిగిందంతా ఆ ముస్లింల ఇంట్లో ఆ అమ్మాయి నమాజ్ చదవడము, ఖురాన్ చదవడము, ఇదంతా పూసపుచ్చినట్టు మొత్తం భర్తకు చెప్పింది. ఆ తర్వాత ముస్లింగా మారిపోయారు. తర్వాత ఆ అమ్మాయి తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు, ఆఖరికి వాళ్ళ ఊరి వారు అందరూ కూడా ముస్లింలుగా మారిపోయారు. ఇటువైపు అబ్బాయి తరపు వారు, అమ్మాయి తరపు వారు అందరూ కూడా ముస్లింలుగా మారిపోయారు.